ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన తోటలకు అనుసంధానం చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ నాయుడు కోరారు. ఆదివారం కలెక్టరేట్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి ఉపాధి పథకం నుండి కూలీలను వేరు చేసే దిశవైపు అడుగులు వేశారన్నారు. దీనికి వ్యతిరేకంగా అనేక సంఘాలు పోరాటాలు చేయడం జరిగిందన్నారు. తోటలకు అనుసంధానం చేయడం వలన 100 రోజుల పనిలో కూలీలు ఇమిడిపోవడం వలన ఇతర పనులు చేసుకునే అవకాశం కోల్పోతారన్నారు. వలసల నివారణ ఆగని పరిస్థితులు నెలకొంటాయన్నారు. 100 రోజుల పనితో పాటుగా ఇతర వ్యవసాయ పనులు అదనంగా దొరికితేనే కుటుంబ పోషణ సాధ్యం అవుతుందన్నారు. 200 రోజులు ఉపాధి పనులు కావాలని డిమాండ్ చేశారు. మంత్రి పవన్ కళ్యాణ్ పునరాలోచించి ఉద్యానవన తోటలకు అనుసంధానం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామన్నారు. హామీ పథకమునకు ఉద్యానవన శాఖకి లింక్ చేస్తూ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సంతకం చేశారు. ఇది ఉపాధి హామీ కూలీలకు తీరని నష్టం చేస్తుంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల మంది వలస కూలీలుగా మారి వలసబాట పట్టి జీవిస్తున్నారు. ఇప్పటికే భారతదేశంలో ఆకలి 125 సూచికగా ప్రకటనలు కూడా మనం చూస్తున్నాం. పౌష్టికాహారం లేమి, పేదరికం, నిరుద్యోగం అన్ని తాండవిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకానికి దేశవ్యాప్తంగా 2,50,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే ఈ రాష్ట్రంలో అదనంగా 1000 కోట్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం అనేది ఉపాధి హామీ కూలీ రేట్లు రోజులు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 100 రోజుల పని చెరువులు, అలాగే చిన్న మొక్కలు నాటడం, తుంపలు కొట్టడం, ఈ పని వేసవి కాలంలో జరుగుతున్న పనులు. ఇప్పుడు ఈ 100 రోజుల పని కాకుండా అదనంగా మరొక 100 రోజులు రైతు దగ్గర, భూస్వామి దగ్గర, ధనిక రైతు దగ్గర పనిచేసి పొట్ట చేర్చుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఉద్యానవన శాఖ అంటే తోటలకి ఈ లింక్ చేస్తే తోటల్లో ఈ ఉపాధి పనులన్నీ అక్కడికి వెళ్ళిపోతే ఈ 100 రోజులు గ్యారంటీగా కోల్పోతారు. కాబట్టి ఇప్పుడు 100 రోజులకి వచ్చినటువంటి 10,000, 20,000 రూపాయలు కూడా రైతు పనిలోకి వెళ్ళిపోతే ఉపాధి పథకమే రేపు భవిష్యత్తులో గల్లంతవుద్ది. 100 రోజుల పని పూర్తిగా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే 2 పూటలు పని పెట్టి అయ్యో బాబు ఈ పని మాకు వద్దు అనిపించే విధంగా ఎండలో మగ్గపెట్టి చంపి ఈ రోజు ఉపాధి పనులు చేస్తున్నారు. భవిష్యత్తులో తోటలకి, వ్యవసాయానికి అనుసంధానం జరిగితే రైతులు, ధనిక రైతులు, భూస్వాములు లాభపడతారు తప్ప కూలోడికి అనేది కూలి రాదు, పని దొరకదు, ఉపాధి పథకం అనేది గల్లంతవుద్ది. అందువల్ల మా డిమాండ్ ఏంటంటే 200 రోజులు పని చేయండి, పని ఇవ్వండి, అలాగే 600 రూపాయలు కూలి ఇవ్వండి. అది మా డిమాండ్. కాబట్టి 100 రోజులు పనిని కుదించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడతా తప్ప లాభపడదు.